శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కులదేవతాయ నమ. శ్రీ సీతారామచంద్రభ్యాయ నమ. శ్రీ సద్గురు సాయినాథాయ నమ. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్న అవి అర్ధ గాంభీర్యంతో గహనంగాను సమగ్రంగానూ ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ నిరర్థకం కావు. అవి అమూల్యంగాను సమతుల్యంగానూ ఉండేవి. ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిల్లేని పకీరును. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. ఆయన తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తుంది. నేను మరిచిపోయినా అది నన్ను మరిచిపోకుండా నిరంతరం పెనవేసుకొని ఉంది. అది హరి యొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏ పాటి వాడను? హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయా నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజన పద్ధతిని తెలియజేశారు. సత్పురుషులు నా సచేతనామూర్తులు అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? దయాఘనుడైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన సత్యాలను అతి వినయంగా వినండి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటల యందు విశ్వాసం ఉంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామాగ్రి గాని అష్టోపచార షోడోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకి ఉపశమనం. ఇలాంటి దయాలువు శరణాగతులను సంరక్షించే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించండి. చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులవుతారు. సాయి నోటి నుండి వెలువడిన అమృత సృష్టియే మనకు పుష్టి తుష్టి కనుక తమ హితాన్ని కోరుకునేవారు షిరిడిలోని కష్టాలకు విసుగు చెందరు. గత అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రునికి బ్రహ్మీభూతుడైన అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయరోగంతో బక్కచిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. కల్మష దహనకారకమైన సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు సావధానంగా వినండి. ఇహపరాలకు సాధనమై పుణ్యపావనమైన ఈ చరిత్ర గంగా జనం వలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. దీనిని అమృతంతో పోల్చుదామంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. ఈ చరిత్ర జన్మ రాహిత్యాన్నిస్తుంది. మేము శక్తి గలవారం, తలుచుకున్నది ఏదైనా చేసేయగలం అని అనుకునేవారు ఈ కథను వినాలి. నిజంగా జీవులు స్వతంత్రులైతే మరి అహోరాత్రులు
సుఖాలకై శ్రమిస్తున్నా దుఃఖం మాత్రమే కలుగుతుంది. ఎందుకు? ఇది విధి విలాసం. దుఃఖాన్ని తప్పించుకోవటానికి అడుగడుగునా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నా దుఃఖం అతి శ్రద్ధగా మనల్ని వెతికి వెంటాడుతుంది. తప్పించుకోబోతే మెడకు చుట్టుకుంటుంది. తీసి పారేయాలనుకుంటే అధికంగా పెనవేసుకుంటుంది. దానితో జీవులు అహర్నిశలు పోరాడడం వ్యర్థ ప్రయత్నం. వాస్తవంగా జీవులు స్వతంత్రులైతే సుఖాలన్నీ వారి అధీనంలో ఉంటూ దుఃఖం లవలేశమైన వారిని అంటకుండా ఉండాలి కదా. స్వతంత్ర బుద్ధితో ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలను సమృద్ధిగా సంపాదించుకుని బాగా సుఖాలనే పొందాలి కదా. కానీ జీవుడు స్వతంత్రుడు కాడు. కర్మతంత్రం అతని వెంటనే ఉంటుంది. దాని లీలా విచిత్రం. జీవులు కర్మ చేతిలో కీలు బొమ్మలు. పుణ్యకర్మలు చేయాలనే ఉద్దేశం ఉన్నా పాదాలు పాపం వైపుకు లాక్కెళ్లుతాయి. ఏ సత్కర్మలు చెయ్యాలి అని వెతుక్కుంటుంటే దుష్కర్మలు ఎదురవుతాయి. పూణే జిల్లాలోని జున్నార్ తాలూకాలో నారాయణగం అనే ఊరికి భీమాజీ పటేలు. ఇప్పుడు అమృతరసం వంటి అతని కథను వినండి. భీమాజీ ఇల్లు సకల సుఖాలతో సంపదలతో ఉండేది. అతడు వచ్చేపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. విధి యొక్క విలక్షణమైన సంయోగం. మేలుగాని కీడుగాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యావసానంగా లేని రోగాలు పుట్టుకు వస్తాయి. క్రీస్తు శకం 1909 సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించడంతో కపక్షయ రోగోద్భవం వలన జ్వరం కూడా పుట్టుకు వచ్చింది. భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడు కఫం, రక్తం గడ్డల పడడం ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి. ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది. అలా భీమాజీ బాధతో పక్కనంటుకుపోయాడు. శరీరం చిక్కి ఎండిపోసాగింది. ఎన్నెన్నో ఉపాయాలు చికిత్సలు అయ్యాయి. అతనికి అత్యంత విరక్తి కలిగింది. అన్నపానీయాలేమీ రుచించేవి కాదు. పథ్యమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి అస్వస్థత కారణంగా ఏమీ తోచక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకొని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు. ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేల్ మనసులో బాధపడసాగాడు. బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు. తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్నివ్వలేదు. జ్యోతిష్యులను, భూతవైద్యులను సంప్రదించి విసిగిపోయాడు. ఒకరు ఇది శరీరానికి సంబంధమైన వ్యాధి అని అన్నారు. దైవ ఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవయత్నం ఉపయోగపడదని కొందరన్నారు. డాక్టర్లయ్యారు, హకీములయ్యారు. అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు. ఎవరిది ఏదీ ఉపయోగపడలేదు. అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. పటేల్ బాగా నిరాశ చెందాడు. దేవా, నేనెలాంటి పాపం చేశాను? ఏదీ ఉపయోగపడడం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైనా తన స్మరణను కలగనివ్వడు. అతని లీల ఆశ్చర్యకరం. తనకిష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు. పటేలు తప్పించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబ్కు ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది. ఇతరులెవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం. అదే శుభశకునమై రోగోపశమనానికి కారణమైంది. తర్వాత అతడు నానాకు
సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. నానాసాహెబ్ స్మరణ కలగటం సాయినాథుని ప్రేరణే. అదే రోగ నివారణకు కారణభూతమైంది. సత్పురుషుల లీలలు ఆలోచనలకు అంతుపట్టవు. కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశమే కనిపిస్తుంది. అందువలన అన్యథ ఆలోచించి వ్యర్థమైన గొప్పతనాన్ని ఆపాదించుకోకూడదు. మంచి చెడు క్రియలన్నిటినీ నడిపించే సూత్రధారి ఈశ్వరుడు. తరింపచేసిన, మరణింపజేసిన కార్యకర్త అతడొక్కడే. పటేలు నానా చందోర్కర్కు సవిస్తరంగా ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసిగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు ఈ వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. వైద్యులకు హకీములకు ఏం అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోయింది. అయినా మీ చరణాల వద్ద నాదొక మనవి. మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోర్కర్ ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడు అవడం వలన నానా బాధపడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. ఒక నివారణోపాయాన్ని తెలుపుతూ జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయి అయిన తల్లి. పిలవగానే పరిగెడి వచ్చి కరుణతో చేయందుకుంటారు. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏమాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరేది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెబుతున్నాను. భయాలన్నిటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, సాయి చరణాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు. పటేలు పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటాను, ఎప్పుడు కార్యం సాధించుకుంటానా అని పటేలు తహతహలాడాడు. త్వర త్వరగా సామాను సర్దుకొని ఆ మరునాడే షిరిడీ ప్రయాణం అవ్వాలని అనుకున్నాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో అందరి వద్ద సెలవు తీసుకొని పటేలు సాయి మహారాజ్ దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఎంత త్వరగా షిరిడీ చేరుకుంటానా అని తన వారితో కలిసి ఉత్సాహంగా బయలుదేరాడు. అతని బండి మసీదు పక్కన ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకొని పైకి తీసుకొచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికే వచ్చాడు. అతని ద్వారా బాబాని కలుసుకోవడం అందరికీ సులభం. పటేల్ను చూచి బాబా, శ్యామా, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకువచ్చి నా మీద పడవేశారు? ఇదేవైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాలయందు శిరస్సు నుంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి. దేనినాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేల్ యొక్క బాధను చూచిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణ ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాస వదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహామహా బాధల గోతులలో పాతుకుపోయినా ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడి ఫకీరు చాలా దయాలువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారందరి పట్ల కారుణ్యమూర్తి. అందువలన నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. దైవయోగం వలన అమృత సించనం ద్వారా ఒక ఆయుహీనుడికి పునర్జన్మ కలిగినట్లు పటేలుకు తృప్తి కలిగింది. మరణోన్ముఖునకు
అమృతపానం లభించినట్లు, తృషార్తునకు మంచినీరు దొరికినట్లు సాయి నోటి నుండి వెడలిన వచనాలు పటేలు మనసుకు శాంతిని కలిగించాయి. ప్రతి 5 నిమిషాలకు అతని నోటి నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట ఒక గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. ఏ కారణంగా ఆ రోగం పుట్టుకు వచ్చిందని ప్రశ్నించనూ లేదు. కేవలం వారి కృపా దృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. వారి కరుణా కటాక్షం ఉంటే చాలు. ఎండిపోయిన మ్రోడు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు కాకున్నా పూలు వికసించి రమణీయమైన ఫలాలనిస్తాయి. రోగం గాని, ఆరోగ్యం గాని, పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప అన్యోపాయం లేదు. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మ జన్మల్లోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మ అనుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డుకథ అనిపిస్తుంది. కానీ దీని సారాంశాన్ని శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలా గణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతివాడు ఉండేవాడు. అతడు మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చెయ్యను? ఔషధాలు, కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావు అని చెప్పారు. బాలా భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనిపించింది. పక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాలా అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరకు రావడం చూశాడు. అలా అంతా కలిసి రాగా బాలా చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం: ఇలా జరిగిన దాన్ని ఎవరు ఏమనుకున్నా బాలాకు చలి జ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాబుసాహెబ్ బుట్టీకి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరేచనాలు, ఘడియకు వాంతులపైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమర నిండిపోయింది. కానీ ఏ ఒక్కటీ పని చేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాపు సాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు, విరేచనాలు ఆగకుండా ఎడతెరిపి లేకుండా అవటం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళడానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవికి సోకింది. బుట్టిని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్! ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని అన్నారు. చూపుడు వేలుతో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం: వారి వచనాల దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టికి ఎడతెరపలేని వాంతులు, విరేచనాలు. దెబ్బకుతో అతని ప్రాణం విలవిల్లాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాపీ ఇమ్మంటారా?
లేక మంచినీరే మంచిదా అని పిళ్ళే బాబాని అడిగాడు. అప్పుడు బాబా పాలలో బాదం, అక్రోడ్ పిస్తా వేసి ఆ ఖీరును అతనికి త్రాగడానికి ఇవ్వండి. దాని వలన అతని దప్పిక తీరుతుంది. వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టేకి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోడ్ పిస్తా బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆలంద్ నుండి ఒక స్వామి సాయి సమర్థుని దర్శనానికి షిరిడీ గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణ ఉపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాలని తలచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకొని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సుల్ని కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్నిచ్చారు. అలా సాయి ఆశీస్సులను అందుకుని స్వామి పుణే పట్టణం వెళ్ళాడు. వారం రోజులకల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగ్గనందువలన మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టర్ చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనిపించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. దానితో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకు వచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీదు యొక్క సభా మండపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్బలమైన అజీర్ణ వ్యాధి. దానివలన విరేచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు. ఏ చికిత్సలు చేసుకోలేదు. అతడు చాలా విసిగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువలన తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే. కానీ తనకు పూజలు ఏ ఆటంకం కలగకూడదని కాక ఎప్పుడూ కోరుకునేవాడు. విరేచనలు ఎడతెరిపి లేకుండా అవుతున్నందువలన వాని వలన హారతి సేవ తప్పిపోకుండా ఏం చేశాడంటే చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికందేలా మసీదులో ఒక మూల ఉంచాడు. తన బాబా వద్ద చరణ సంవాహనం చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి. తర్వాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి వెళ్ళి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవాహనం మొదలుపెట్టాడు. కోపరగాం నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామాగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అంధేరి నుండి పటేరు కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షతలను పట్టుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో తవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణం నృసింహావతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో తవ్వుతున్నారు, వారి నడుం విరగ్గొడతానంటూ సటకా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్ళు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లు తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగ పప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై
నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయి ఉంది. దానిలో బాగా సేరిగింజలుండి ఉంటాయి. వానిని పిడికెడు పిడికెడుగా బయటకు తీసి, చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి, వానిని మహాజనికి తినడానికిచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే, మరోవైపు గింజలను నలపడం. శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయ్ అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తూ ఉంది. నీరు తీసుకునిరా అని చెప్పారు. కాకా చెంబు నిండా నీరు తేగా తాము స్వయంగా త్రాగి అతనిని త్రాగు అని చెప్పారు. కాక నీరు తాగిన తర్వాత నీ మలద్వారం మూసుకుంది. ఆ బ్రాహ్మలు ఎక్కడ చచ్చారు? వెళ్ళి వారిని పిలుచుకుని రా అని అన్నారు. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు మరల ఎప్పటి వలనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాక విరేచనాలు ఆగిపోయినాయి. విరేచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధం. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరం ఉండవు. హార్దా పట్టణంలో ఒక గృహస్థుడు కడుపులో శూలవ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోట ఈ నోట అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు శూల నా వెంట పడి 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇది ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేను ఎవరిని హింసించలేదు. తల్లిదండ్రులను అవమానించలేదు. పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకీ కష్టం వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావలోకనం, వారి ఆశీర్వచనం, వారి ప్రసాదం మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత్ అనుభవం. బాబా అభయహస్తం అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం విభూది ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజ్ అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపుసోల బాధ పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయడం వారి నిత్య స్వభావం. చరాచరాలలో వారికి సద్భావమే. వారి లీలలను స్తుతించాలన్నా, గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రం. ఇప్పుడు పూర్వానుసంధానం. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకిచ్చి కొంచెం అతని నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలం లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థలాన్ని వదిలి వేరే స్థలాన్ని చూచుకోలేడు కదా. అక్కడే 2 గోరెగుడ్డలు పరుచుకొని వారిపై పరుపు వేసుకొని పటేలు నిశ్చింతగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టర్ వచ్చి అతన్ని కొట్టసాగాడు. పద్యం కంఠస్థం చేయటానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితకబాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరం సాంతం చెబుతున్నాను. పద్యం: పరుల గృహాలలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటమని భావించే స్త్రీ, లోభి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, డబ్బు లేకపోయినా పతి సాహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ, తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ, ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అనే విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలడం లేదు. వెంటనే మరో కల వచ్చింది. అది ఇంతకంటే విలక్షణమైనది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిం పట్టి కూర్చున్నాడు.
చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకొని దానితో భీమాజీ ఛాతీని సన్నికలుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరిబిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేల్ మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైంది. సన్నికల్లు పత్రం బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కల భ్రమ అని జనులంటారు కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క చంద్రవదనాన్ని చూచి పటేలు మనసు సాగరములా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకుని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్నుంచాడు. బెత్తంతో శిక్షించడం గుండెను బద్దలు చేసే బాధ, దాని ఫలితం ఆనందదాయకమైంది. బాబా, మీ ఈ ఉపకారాన్ని పామరునైన నేను ఎలా బదులు తీర్చుకోగలను? అది అసఖ్యం. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరసునుంచుతాను. ఇదే నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు. సాయి, మీ లీలలు అతర్క్యం, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ నెల రోజులున్నాడు. ఆ తర్వాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందంతో నిండిన మనసుతో తరచూ షిరిడి వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, ఒక తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి చాలు. వేరే ఏవీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపద నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్సరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసగణ రచించిన ఆర్వాచీన భక్త లీలామృతంలోని సాయి చరితాన్ని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45 అధ్యాయులున్న ఈ గ్రంథంలో దాసగను అనేక భక్తుల గురించి గానం చేశాడు. వారిలో సాయినాథుని గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో పటేలు ఈ 3 అధ్యాయాలను చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతని మనసుకు ప్రశాంతి కలిగింది. ఆప్తుల బంధుమిత్రుల సైతంగా ఆనందభరిత మనసుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు అక్కడ సత్యనారాయణ అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు. రెంటులో ఏదీ తక్కువ కాదు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతం పరంపరంగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యముంటే దయామయులైనటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించి వేస్తారు. వారు కాలాన్ని వెనక్కి మళ్లిస్తారు. ఇక తర్వాతి కథలో ఒకరి సంతాన చింతవర్ణన, దీనిలో సత్పురుషుల్లోని ఏకాత్మత చమత్కారం ప్రకటితమవుతాయి. నాందేడు పట్టణ నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగడం, మౌల్వీ సాహెబ్ అనే సాధువు గురించి బాబా సూచించడం, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవడం, అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంత చిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యం, వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. హేమాడ్ పంత్ సాయికి శరణుజొచ్చి తరువాతి అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండని సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము వాక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భీమాజీ క్షయ నివారణం అన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్. రవ సాయి రవ సాయి షిర్డీ వాస బాబా సాయి నీ భక్తుని పిలుపు వినవా సాయి, నాశను నిరాశ
నిరాశ చేయకు సాయి ఆశను నిరాశ చేయకు సాయి నా నమ్మకాన్ని వమ్ము చేయకు సాయి నమ్మకాన్ని వమ్ము చేయకు సాయి నా అండదండ నీవే ఓ సాయి రావా సాయి రావా సాయి షిర్డీ వాస బాబా సాయి